పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 18-19 పవిత్ర వచనములు. ఒక్క మనుష్యుని పాపము అందరి శిక్షకు కారణమైనట్లే ఒక్కన నీతివంతమైన క్రియ అందరకు విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా, రక్షణ చరిత్ర అంతా కూడా ఇదే. ఏమిటంటే, ఆదాము పాపము కారణముగా మానవాళి పాపములో పడిపోయింది, శాపానికి గురి అయ్యింది. కానీ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు భగవానుడు ఈ లోకానికి రావడం ద్వారా, ఆయన విధేయత ద్వారా, సాతానుని గెలవడం ద్వారా, ఆయన శ్రమల మరణ పునరుత్థానము ద్వారా మనందరికీ కూడా రక్షణ కొనిరాబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు సైతానుతో పోరాటం అనేటువంటిది బైబిల్ గ్రంథములో బాహాటముగా మనకు అర్థమయ్యే రీతిలో యేసు ప్రభువు తాను తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించటానికి ముందు 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత సాతానుడు యేసు ప్రభును లొంగదీసుకోవడానికి, శోధించటానికి, దేవునికి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు. కానీ యేసు ప్రభువు ప్రియులారా, ఆత్మీయ ఆయుధాలతో ఆ సాతాను మీద విజయాన్ని సాధించాడు. ఒక రకంగా చెప్పాలి అంటే, క్రైస్తవులమైన మనకి అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు జీవితానికి ఈ క్రీస్తు ప్రభువులో జరిగినటువంటి ఆ సాతాను శోధన, ఎడారిలో జరిగినటువంటి 40 దినాల తర్వాత ఉపవాసమ ఉన్న తర్వాత ప్రభు జీవితంలో జరిగిన ఆ యొక్క సాతాను శోధన, యేసు ప్రభు యొక్క ఆత్మీయ పోరాటం అనేటువంటిది ఒక మైలురాయి, ఒక మలుపు రాయి. అది మనందరికీ కూడా ఎంతో నేర్పిస్తుంది పిల్లారా. దాని నుండి మనందరం నేర్చుకోవాలి. యేసు ప్రభు 3 సార్లు శోధించబడ్డాడు, కానీ శోధనలో విజయం పొందాడు. ఈ 3 శోధనలే అవ్వాదములకు కూడా వచ్చినాయి. ఆశ్చర్యపోతారండి. అవ్వాదములకి ఏ శోధన అయితే వచ్చిందో యేసు ప్రభువు కూడా అదే శోధన వస్తుందండి. జాగ్రత్తగా చదువుకుందాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 3వ వచనం ఏమని చెప్తుంది? అంతటా సైతాను యేసు వద్దకు వచ్చి బాగా ఆకలిగా ఉన్నప్పుడు, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము అన్నారు. మొదటి శోధన ఏంటి? ఈ రాళ్లని రొట్టెలుగా మార్చుము. అక్కడ ఏమనుంది పదం? నువ్వు దేవుని కుమారుడవైనచో. ఇదే శోధన, తినడానికి శోధన అవ్వ ఆదాములకు కూడా వచ్చింది. ఒకసారి వాక్యాన్ని పరిశీలిస్తే ఆదికాండము 3వ అధ్యాయములో ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయములో 4వ వచనములో, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు, ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగును. దేనికి శోధిస్తుంది? తినమని. ఈ పండును తినమని ఆకర్షిస్తుంది, తినమని. ప్రియులారా, ఇక్కడ మానవుడు తిండి దగ్గర ఏం పాపం చేస్తాడు అనుకోమాకండి. కోటి విద్యలు కూటి కొరకే. మానవుడు అనేటువంటి వాడు ఈ ఆకలి శారీరక క్రియలకు గుర్తుగా ఉంది. నీ ఒకవేళ శరీర క్రియలు ఏమి చేసినా కానీ అవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. శరీరాన్ని నిగ్రహించుకోవటం లేదన్నమాట.
శరీరం కోరుకున్న చోటుకు నువ్వు వెళుతున్నావన్నమాట. శరీరం చెయ్యమన్న పనులు నువ్వు చేస్తున్నావన్నమాట. ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. సాతానుడు ఏమన్నాడు? శోధించాడు. లేదు తినండి, ఏం కాదు, మీకేం కాదు, మీరు చావనే చావరో, మీరు దేవునిలాగా అయిపోతారన్నాడు. తినమని శోధించాడు. అక్కడ ప్రియులారా ఏం జరుగుతుంది? ఆ సాతానుడు పెట్టినట్టు పండుని ఈ ఏవమ్మ కోసుకొని తిన్నది. అది అనుకూలంగా శోధిస్తుందండి. ఆ చెట్టు పండుని ఎలాగా చేసిందట? కనులకు ఇంపుగాను నోటికి రుచికరముగాను ఉండినట్లుగా స్త్రీ ఊహించింది. సైతానుడు యేసుప్రభుని ఎప్పుడు శోధించాడు? ఆకలితో ఉన్నప్పుడు. ఎప్పుడైతే బలహీనుడిగా ఉన్నాడో, ఏదైతే అవసరం ఉందో దానితోటే శోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభువు అవ్వాదాములు ఏ శోధనకైతే గురి అయ్యారో అదే శోధనకు గురి అయ్యారు. కానీ మొదటి ఆదాము, మొదటి ఏవమ్మ పాపములో పడిపోయారు, శాపానికి గురి అయ్యారు. సకల మానవాళికి కూడా పాపాన్ని తీసుకుని వస్తే రెండవ ఆదాము అయిన క్రీస్తు భగవానుడు ఆ శోధనకు గురి కాకుండా విజయాన్ని పొందుకున్నాడు. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి? దేవుణ్ణి పరీక్షించటం. ఎలాగా? దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఎలా ప్రార్థన చేస్తామండి? కొన్నిసార్లు, అన్నిసార్లు లేదు, కొంతమంది, అందరూ కాదండి. ఏమని? యేసయ్యా నువ్వు నిజంగా దేవుడు అయితే, ఏంటంటండి, నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ఇది చెయ్యి, నాకు ఇది ఖచ్చితంగా చెయ్యి, నాకు ఇది జరగాలి. మనం అడుగుతామా? మనం ఎంతటి వారమండి? సాతానుడు ఏం చేస్తాడు పిల్లారా? మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో సాతానుడు ఏం చేస్తున్నాడు? మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 5వ వచనంలో, పిమ్మట సైతాను యేసును పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమును నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దూకుము, ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది కదా, నిన్ను గూర్చి దేవుడు తన దూతలను ఆజ్ఞయించును, నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. కీర్తన 91లో ఈ వాక్యం ఉంటుంది పిల్లారా. నువ్వు కింద పడకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇస్తాడు. అంటే ఏంటి? ఇక్కడ దేవుణ్ణి శోధిస్తుందండి. నువ్వు దేవుణ్ణి శోధించో. ఏమని? అసలు ఆయన చేస్తాడో లేదో చూడు. నువ్వు దూకు, దూతలను పంపిస్తాడో లేదో, పంపిస్తానన్నాడు కదా, అసలు పంపిస్తాడో లేదో చూడు. నువ్వు దేవుని కుమారుడవైతే జాగ్రత్త వహించాలి. ఇదే శోధన అవ్వమ్మ ఆదాములకు వచ్చింది, కానీ వాళ్ళు లొంగిపోయారు. దేవుణ్ణి శోధించటం, దేవుణ్ణి పరీక్షించటం ఏంటంట? దేవుడేమన్నాడు? అరే అబ్బాయి, మీరు దాన్ని తిన్న రోజున మీరు చచ్చిపోతారన్నాడు ఏవమ్మ ఆదాముతో. కానీ సాతానుడు ఏమన్నాడు? మీరు చావనే చావరు, దేవుళ్లాగా మారతారు. అంటే మనం దేవుడు చెప్పింది నమ్మటల్లా, దేవుణ్ణి పరీక్షిస్తున్నాం. అసలు జరుగుద్దా లేదా? ఏవమ్మ ఆదాములు తిని అప్పుడు తెలుసుకున్నారు, అయ్యో మా బతుకు అయిపోయింది. దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు వాళ్ళు? అసలు ఎందుకు దాక్కున్నారు? దేవుణ్ణి పరీక్షించారు కాబట్టి. దేవుని ముఖాన్ని చూడలేకపోయారు. దేవుడు ఎప్పుడు వచ్చినట్లుగానే వచ్చాడు కదా. ఎందుకు దాక్కున్నారు? వాళ్ళు ఆ పాపపు భీతితో దేవుని చూడలేకపోయారు. పాపము చెయ్యవాడు పాపమునకు దాసుడైపోతాడు, బానిసైపోతాడు, దేవుని సన్నిధిలో నిలబడలేడు. ఏందండి ఇదంతా కూడా లోకంలో జరిగేది? పెద్ద పెద్ద వాళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? సినిమా వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? పాపం వెంటాడుతుంది వాళ్ళని. పాపం విడిచిపెడదు అనుకోమాకండి. ఏదో అన్యాయం చేసి, అక్రమం చేసి, నేను 4 డబ్బులు వెనకేసుకున్నా కదా, 4 రోకలు, 4 నాణ్యాలు వెనకేసుకున్నా కదా అనుకోమాకు. అది వెంటాడుతుంది నిన్ను. పేదవాడి నోటి దగ్గర, లేకపోతే వాళ్ళ చేతగానితనాన్ని మనం ఆసరాగా తీసుకుంటే ఆ రక్తపు కూడు మనల్ని విడిచిపెట్టదండి. ఎందుకు దాక్కున్నారు వాళ్ళు? ఎందుకు దాక్కున్నారు? ఇశ్రాయేలు ప్రజలలో బహు తక్కువ మంది మాత్రమే కానాను దేశాన్ని చేరుకున్నారు కదా. మిగిలినటువంటి వాళ్ళందరూ ఏమైపోయారండి? అందరూ ఎడారిలో చచ్చిరి. వాక్యం చెప్పుద్దండి. ఎందుకని? దేవుని శోధించారు వాళ్ళు. దేవుని శోధించారు. వాగ్దానాన్ని చూడలా వాళ్ళు. వాగ్దానాన్ని చూడలేకపోయారు.
అందరూ దేవుని పరీక్షించారండి. అందరూ దేవుని పరీక్షించారు. ఇదిగో ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో సాతానుడు ఏమన్నారు? మీరు ఈ చెట్టు పండు తింటే మీరు చావనే చావరు. కానీ దేవుడు చెప్పాడు కదా, నమ్మాలి కదా, విశ్వసించాలి కదా. లేదు, పరీక్షిద్దాం, తింటే ఏమైద్దో చూద్దాం. దేవుని సత్యాన్ని నమ్మేదానికి బదులుగా సైతాను నమ్మారు ఏవమ్మ ఆదాములు. ప్రియులారా, ఇదిగో నిర్గమకాండం 17వ అధ్యాయం 7వ వచనములో మోషే కొండ మీదకి వెళ్ళాడు. 10 ఆజ్ఞలు తీసుకురావడం 40 రోజులే ఆయన ఉందండి. వెంటనే మాకొక దేవుణ్ణి తయారు చేయి ఏమన్నారు? దేవుడు మా మధ్య ఉన్నాడా? అసలు దేవుడు మా మధ్య ఉన్నాడా అని పరీక్షించారు. మస్సా మరీబా చెంత. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని పరీక్షిస్తున్నావా? ఇదిగో దూకు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో ప్రభువైన నీ దేవుని శోధింపరాదు, పరీక్షింపరాదు అని లేఖనమని రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 16వ వచనములో నువ్వు కూడా అంటున్నావా దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నాకేం జరగబోతుందో చెప్పయ్యా నాకు ముందే. నన్ను కూడా కొంతమంది అడుగుతారు, ఏంటి ఫాదర్ గారండి, మేము ఆ పొలం కొనబోతున్నాం, అది మేము కొనొచ్చో లేదో మాకు చెప్పండి, ప్రార్థన చేసి చెప్పండి. లేకపోతే ఫాదర్ గారండి, మేము ఫలానా పెళ్లి చేసుకోబోతున్నాం, ఆ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవచ్చో లేదో మీరు చెప్పండి, ప్రార్థన చేసేసి మాకు ముందే చెప్పేయండి. నేను ఒకటే అంటానండి, చాలామందితో నేను ఈ మాట చెప్పాను, అమ్మా అయ్యా దేవుడు నాకు భవిష్యత్తును చూసేట వరాన్ని ఇవ్వలేదమ్మా. నాకు కొంతమంది దేవుని కృపను బట్టి, మహాకృపను బట్టి ప్రార్థన చేస్తే, చేతులు ఉంచితే వాళ్ళు స్వస్థతలు పొందారని కొంతమంది నాతోటి చెప్పారు. అంతవరకైతే నాకు తెలుసు. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా మీకు చూసి చెప్పే వరాన్ని దేవుడు నాకు ఇవ్వలేదయ్యా, ఇవ్వలేదమ్మా అని నేను స్ట్రైట్గానే చెప్తాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళు కూడా నన్ను ఆ విషయం అడగొద్దండి. ఎందుకంటే నేనేమంటున్నానంటే, మనం నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని ప్రార్థన చేసుకొని దేవుని చిత్తానికి లోబడి మనం ముందుకు వెళ్ళాలి. అంతేకాని దేవా నాకు 3 సంవత్సరాల తర్వాత ఏం చేయబోతున్నా, ముందుగా ఏం చేయబోతున్నా, ఏం జరగబోతున్నా సోద చెప్పించుకున్నట్టే కదండి. ఇది కూడా దేవుణ్ణి పరీక్షించినట్లే కదా. ఏంటి సోదలో మనకు చెప్పేది? నీకు అది జరగబోతుంది, నీకు ఇది జరగబోతుంది. అక్కడ ఆ స్టెల్లా కాలేజ్ పక్కన, లయోలా కాలేజ్ పక్కన చిలక జోషం చెప్తారు. దేవుణ్ణి పరీక్షించటం ముందే తెలియాలి మనకి. దేవుడి మీద నమ్మకం ఏది ఇంకా మనకి, దేవుడి మీద విశ్వాసం ఏది ఇంకా మనకి. దేవా నేను ఈ పని చేస్తున్నాను, నీ చిత్తమైతే నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, ఒకవేళ తప్పు చేస్తుంటే నాకు దయచేస్తే నీ కృపను బట్టి నన్ను తప్పించాయి నీకు ఇష్టమైతే. ఆయన చిత్తానికి లోబడాలి కదా. ప్రభువుని ఆ యొక్క దూకం అంటే దేవుని పరీక్షించటం. నో ఐ విల్ నాట్ డూ అన్నాడు, నేను చేయనన్నాడు. అక్కడ ఆదాము దేవుడు ఈ పండు తినొద్దని అన్నాడు కదా, ఆయన నమ్మాలి కదా, మళ్ళీ దాన్ని తిని పరీక్షించకూడదు కదా, దేవుణ్ణి పరీక్ష గురి చేయకూడదు కదా, గురి చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు ఎడారిలో? ప్రియులారా, క్రీస్తు ప్రభు నూతన ఇశ్రాయేలు. నిర్గమకాండం 17వ అధ్యాయం 7, మా దేవుడు ఉన్నాడా, ఎక్కడికి పోయాడు? ఈ ప్రశ్నలు మనం కూడా ఇస్తుంటాం, చాలా ప్రమాదకరమైనటువంటివి మనకు కూడా. 3వది అతి ముఖ్యమైనటువంటి ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే గర్వం. ఏమిటి? గర్వం. ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి? ఈ లోకములో ఉన్న సంపదలన్నీ చూపించి ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 8వ వచనంలో, తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భువి అందలి రాజ్యములన్నిటినీ వాని వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించినడలా నీకు ఈ సమస్తాన్ని ఇస్తాను.
నాకు కావాలి, నాకు కావాలి, నాకే కావాలి. సంపదలో నేను నీకిచ్చేస్తా, నీకే, నువ్వు. సాతానుడు ప్రలోభ పెడుతున్నాడు. సంపదలు నీకు, ఇంకా ధనం, నేను. ఏవమ్మా ఆదాముకు దేవుడు చేసిన శోధన ఏంటి? మీరు ఈ చెట్టు పండు తింటే మీరు దేవునిలా మారతారు. వాళ్ళలో గర్వం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ మాట మనం వింటామండి. మీకు కనువిప్పు కలుగుతుంది. 5వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం, ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగును, మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవునిలా అవుతారు. యు బికమ్ గాడ్స్. యు బికమ్ గాడ్స్. నేనే అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి. ఈ గర్వం. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులకు దేవుని బిడ్డలారా ఏం చేశారు ఎడారిలో? వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండము 32వ అధ్యాయం 4వ వచనంలో ఒక బంగారు తోటి దూడను తయారు చేశారు. వాళ్ళు సొంతగా తయారు చేసుకున్నారు. దే క్రియేటెడ్ ఎ గాడ్. విగ్రహారాధన. అసలు విగ్రహారాధన అంటే ఏంటండి? అసలు ఎక్కడ చూద్దామని ఊదర కొట్టేస్తున్నారండి. అసలు విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? కూడబెట్టుకోవటం, మన నమ్మకాన్ని దానిలో ఉంచటం, మన వ్యక్తి నేను కూడా విగ్రహారాధన చేసుకోవచ్చు. నేనే. మన ఈ మధ్యలో మన బ్రదర్ సృజన్ ఒక చిన్న షార్ట్ నేను చూశాను. సృజన్ సెగేవ్ చిన్న వీడియో షార్ట్ రూపంలో వచ్చింది. ఏ గురువైనా కానీ, ఏ పీఠాధిపతి అయినా కానీ పూజలో తాను హైలైట్ కావాలి, తానే గొప్పగా కనబడాలి, తన గురించి ప్రజలు గొప్పగా ఆలోచించాలి దివ్యబలి పూజలు అనుకుంటే ఆ పూజ నిర్వీర్యమైనట్టే. పూజకి వ్యతిరేకంగా మేము పాపం చేసినట్లే. మేం కాదు, క్రీస్తు మహిమపరచబడాలి, దేవుడి మహిమపరచబడాలి, దేవునికే మహిమ ఘనత చెందాలి. కాబట్టే మేము కూడా దివ్యబలి పూజలో ఉన్నప్పుడు చాలా దీనతతోటి, భయముతో గడగడ వణుకుచూ ఆ దివ్యబలి పూజను చెయ్యాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకొని, ఆత్మనంతకంటే ఎక్కువగా కంట్రోల్లో ఉంచుకొని దివ్యబలి పూజను చెయ్యాలి. భక్తి ప్రపత్తులతో, మేన మర్యాదలతో ఆ దివ్యబలి పూజను మేము చేరాలి. మదర్ తెరేసా ఏమన్నారండి? ఒక చిన్న ప్రార్థన అంటుంది మదర్ తెరేసా ప్రార్థన. ప్రేయర్ బిఫోర్ ద మాస్. జస్ట్ బిఫోర్ సెలబ్రేటింగ్ ద హోలీ మాస్, ఎవ్రీ ప్రీస్ట్ షుడ్ రిమెంబర్ దిస్ ప్రేయర్. Pray or celebrate the mass as if it is your first mass, last mass and only mass. దివ్యబలి పూజని ప్రతి గురువు కూడా తన మొట్టమొదటి దివ్యబలి పూజగా, తన జీవితంలో చిట్ట చివరి దివ్యబలి పూజగా, తన ఒకే ఒక దివ్యబలి పూజగా అంత భక్తితోటి చేయాలి. దేవునికే మహిమ ఘనత చేకూరాలి. మేం పాటలు పాడినా, ప్రసంగాలు చెప్పినా, మేమేం చేసినా కానీ బిడ్డలారా అది దేవుని మహిమ కొరకే ఉండాలి. కాబట్టి గురువులమైన మేము మా ఆకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. అవును, 10 మంది ముందు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు శుభ్రంగా ఉండాలి, దాన్ని కాదంటల్లా. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మేము మా ఆకారానికి ఇంపార్టెన్స్, మా సింగింగ్కే ముఖ్యత, లేకపోతే మా నేను గొప్ప, నేను అనేటువంటి దానిని, అవును మంచి ప్రసంగం చెప్పాలి దేవుని మహిమ కొరకై, మంచిగా పాడాలి, ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా, ఎంత చక్కగా దివ్యబలి పూజన చేస్తుంది. అది భయం భక్తితో చెయ్యాలి, విశ్వాసంతో చెయ్యాలి, దేవుని మీద ప్రేమతో చెయ్యాలి, తగ్గింపుతో చెయ్యాలి, వినయముతో చెయ్యాలి, దీనతతో చెయ్యాలి ఆ బలి పూజని. సాతానుడు అంటున్నాడు, నన్ను ఆరాధిస్తే నీకు ఇవన్నీ, నువ్వు అవుతావు గొప్పోడివి, నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అంటే ఇక్కడ ఏంటి సాతానుడు చెప్పేది? నువ్వు గొప్పోడు అవుతావు, నువ్వు నన్ను ఆరాధిస్తే, యూ విల్ బికమ్ ద సెంటర్, నువ్వు గొప్పోడు అవుతావు, నువ్వు ప్రధానమైన దేవుడు కాదు. ఇంకా అర్థమవుతుందండి? ప్రభు అయిన క్రీస్తు ఏమంటాడు? నాకంటే మిన్నగా తన తల్లిని కానీ, తండ్రిని కానీ, సహోదరుని కానీ, సహోదరుడిని కానీ
ఎక్కువగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. ఏంటి దీని అర్థం? అందరికండి, అందరికీ చెల్లే మాట ఇది. తల్లి వద్దు, చెల్లి వద్దు, నాన్న వద్దు, అన్న వద్దు అని కాదండి. కానీ వీళ్ళందరిలో కూడా ఒక పరీక్ష జరిగితే నీకు ఎవరికి నువ్వు మొదటి స్థానాన్ని ఇస్తావు నీ జీవితంలో? దేవుడా లేక వీళ్ళందరా? మొన్న ఈ మధ్యలో ఒక చక్కని షార్ట్ వీడియో ఒకటి వచ్చింది. ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. వచ్చి తలుపు కొడతాడు యేసు ప్రభు. తలుపు కొట్టగానే సంతోషంగా వెళుతుంది. మొదటి ప్రేమ యేసయ్య. దర్శన గ్రంథంలో మాట్లాడతాడు కదా, దేవుడు అంటాడు, నువ్వు నాపై ఉన్న మొదటి ప్రేమ, సంఘంతో మాట్లాడతాడు, నువ్వు నా మీద ఉన్న మొదటి ప్రేమను కోల్పోయావు, నులివెచ్చని తనమలో పడిపోయావు అంటాడు కదా. మన యేసయ్యని మనం ఎలా చివరికి నెట్టేసాము మన జీవితాల నుంచి? ఆలకించండి బిడ్డలారా. ఏమంటాడు? ప్రియులారా, ఇదిగో ఆ అమ్మాయి యేసుప్రభు రాగానే ఇంట్లోకి ఆ యేసుప్రభు ముందు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ముచ్చట్లు చెప్పుద్ది. నెంబర్ 1 చైర్ యేసుప్రభుకి ఇస్తుంది. నెంబర్ 1 చైర్, కుర్చీని యేసుప్రభుకి ఇస్తుంది. అంతలోకే ఎవరో వచ్చి మళ్ళీ తలుపు కడతారు. దాని పేరు జాబ్, మన ఉద్యోగం అంటండి. అది పొలం పని కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు, మన డబ్బు తెచ్చేది ఉద్యోగం. యేసుప్రభుని అంటది, నువ్వు వెళ్ళి 2వ చైర్లో కూర్చోమంటది. నువ్వు వెళ్ళి 2వ చైర్లో కూర్చోమని అంటది. ఆ మొదటి చైర్లో ఉద్యోగాన్ని కూర్చోబెట్టుద్ది. దాంతో సంతోషం, డబ్బు అన్నీ కొడుతుంది. కొంచెం ఆగిన తర్వాత నెట్ఫ్లిక్స్, సినిమాలు, వీడియోలు, ఆ జాబ్ను కూడా 2nd ప్లేస్లోకి పంపించేసి యేసుప్రభుని 3వ ప్లేస్లోకి పంపిస్తుంది. ఇంకా కొంచెంసేపు ఆగిన తర్వాత ఫ్రెండ్స్తో డ్రింకింగ్, అప్పుడు దానికి మొదటి ప్లేస్ ఇచ్చి యేసుప్రభు 4వ స్థానానికి పంపిస్తుందండి. ఇంకొంచెం ఆగిన తర్వాత శారీరక వ్యామోహము, ఆ పురుషుడు వస్తాడు, ఆ పురుషుడిని వాటేసుకుంటుంది. ఆ చెడు రిలేషన్షిప్లో యేసుప్రభుకి ఇంకా కుర్చీ ఉండదు, ఇంకా యేసుప్రభుకి స్థానం లేదు ఇంకా జీవితంలో. ప్రియులారా, ఈ శోధనలలో యేసుప్రభుని పంపించేస్తుంది. యేసుప్రభు అడ్డొస్తున్నాడని సుత్తి తీసుకొని, సిలువ తీసుకొని, చీల తీసుకొని సిలువేసేస్తుందండి ఆ అమ్మ. ఇంకా ఈ యేసుప్రభు నాకు అడ్డొస్తున్నాడని చాలా చక్కగా చేశారు మన శోధనలని, మన పాపాలను. మనందరం చేసేది మన జీవితంలో, మన బ్రతుకులలో. మనం ఎక్కువైపోతాం, ఇతరులు ఎక్కువైపోతారు మన జీవితంలో, ఇతర వస్తువులు ఎక్కువైపోతాయి, దేవునికి స్థానం ఉండట్లా. ఆత్మపరిశీలన చేసుకో. నీ జీవితంలో యేసయ్యకి నువ్వు ఇచ్చే స్థానం ఏంటి? సాతానుడు అన్నాడు, ఇవన్నీ నీకు ఇస్తా, నువ్వు గొప్పడు అవుతావు, నువ్వు నన్ను ఆరాధిస్తే చాలు. అక్కడ ఏమన్నాడు సాతానుడు? అదే శోధన ఏవమ్మతో, ఆదాముతో, మీరు ఈ చెట్టు పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు, యూ విల్ బికమ్ గాడ్స్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ విధముగా ఉన్నా మనం? ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో దేవుని మరచిపోయి వాళ్ళే సొంతగా క్రియేట్ చేసుకున్న గాడ్ అదండి విగ్రహారాధన. యేసుప్రభు మనకి రక్షణ ఇచ్చినటువంటి యేసుప్రభుని తీసేయమంటారేంటండి ఈ తిక్కల మొహాలు? ఏం చెప్పాలి వీళ్ళకి? మళ్ళీ అది విగ్రహారాధన అంటారు. బుద్ధి లేనటువంటి మాటలండి అవన్నీ కూడా. ఎలా చెప్పాలో వాళ్ళకి? ఇంకా ఒక మూర్ఖపు మోసలో పడిపోతున్నారండి. రక్షణ తెచ్చిన శిలువ స్వరూపం లేకపోతే ఎలాగండి? ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ విధముగా ఉన్నావు? 3 శోధనలు. దీని కింద చాలా వస్తాయండి. శరీరాన్ని తృప్తిపరచాయి. శ్రమల కాలంలో ఉన్న నీవు ఈ శరీరాన్ని కష్టపెట్టుకో. శరీరాన్ని కష్టపెట్టుకోవటానికి ప్రయత్నం చేయి. 2వది ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని పరీక్షించమాకో. 3వది ప్రియులారా, గర్వం. నేను సెంటర్గా, దేవుడే నా జీవితంలో సెంటర్ కావాలి. ఆత్మపరిశీలన చేసుకుందాం బిడ్డలారా. ఈ రోజున నేను ఒకవేళ ఇటువంటి శోధనలో పడిపోతున్నట్లయితే, ఏవమ్మ ఆదాములు తినవద్దన్న పండు తిన్నారు, యేసుప్రభు ఆకలితో ఉన్నా కానీ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోవాలని శక్తి కలిగినా కానీ ఆయన లొంగటానికి సిద్ధముగా లేడు. 2వది ఏమన్నాడు సైతానుడు?
యేసు ప్రభువుని ఎత్తైన శిఖరాన్ని తీసుకొని వెళ్ళి దూకు, నీ దేవుడు కాపాడుతానన్నాడు కదా, పరీక్షించు. నేను పరీక్షించనన్నాడు. ఈ చెట్టు పండు తింటే మీరు చచ్చిపోతారన్నాడు. కానీ ఏవమ్మ ఆదాము పరీక్షించారు, చచ్చిపోయారు. ఆ చావును మనందరికీ తెచ్చిపెట్టారు. మూడవది, మీరు దేవుళ్ళలాగా మారిపోతారన్నాడు సైతానుడు. అక్కడ పొంగిపోయారు వీళ్ళు, పండు తిన్నారు. కానీ యేసయ్య, నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించు. నీ జీవితంలో చాలా ఉండొచ్చు ప్రియులారా. ఒక్కొక్కటి మనం ఏరిపారవేయాలి. ఆ శక్తినివ్వమని, ఆ బలాన్నివ్వమని, ఈ శ్రమల కాలంలో దేవునికే మొదటి స్థానాన్ని ఇవ్వడానికి, దేవుని పరీక్షకు గురి చేయకుండా ఉండడానికి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ శరీర క్రియలకు దూరముగా ఉండడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈరోజు మీరు శోధించబడ్డారు, కానీ పాపము చేయలేదయ్యా. మా జీవితాలలో మేము శోధనలు ఉండకల్లే పరిగెడుతున్నామయ్యా. శోధనలు ఉన్నకల్లే రప్పించుకుంటున్నాము తండ్రి. శోధనలకై అరులు చాస్తున్నామయ్యా. ఆ ఉపమానంలో ప్రభువా, ఏ విధముగా ఆ కుర్రవాడు తనకు కేకులు ఇష్టమైనటువంటి వాటి అని తెలిసినా కానీ అటే వెళ్ళాడు. మరలా శోధనలో పడిపోయి దేవుడే తినమన్నాడు ఈరోజు అన్నాడు. చాలా సందర్భాలలో ప్రభు మేము కూడా ఇదే విధముగా శోధనలలో పడిపోయి తండ్రి, ఇదిగో నీవే చెయ్యమన్నావని నీ మీద నెడుతున్నాం, సాతాను మీద నెడుతున్నాం, మమ్మల్ని క్షమించు నాయన. మా శోధనలో మేము పడకుండా మాకు శక్తిని దయచేయి, ఆత్మబలాన్ని దయచేయి, అభిషేకాన్ని దయచేయి ప్రభుగా. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా నీ యొక్క ఆత్మీయ దీవెనలతో, ఆత్మీయ వరాలతో నింపమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, సైతానుడు పెట్టేటి శోధనలకు లొంగకుండా ఈ శ్రమల కాలంలో మేము నిష్టగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించటానికి, మాలో ఉన్న ప్రతి పాపము కొరకే కన్నీరుతో ప్రభువా నీ సిలువ రక్తముతో కడుగుకోవటానికి మాకు శక్తినివ్వండి నాయన. మా శక్తి మాకు చాలదు ప్రభువా, మేము ఓడిపోతామయ్యే సైతాను ముందు. నీ శక్తి మాకు కావాలి, నీ దీవెన మాకు కావాలి, నీకు ఆశీర్వాదం మాకు కావాలి. యేసయ్యా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి. వారి తలంపులను, వారి ఉద్దేశాలను ప్రభు, వారి మనను మీరు ఆలకించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో ప్రభు ముఖ్యంగా శాంతిని, సమాధాన, ఐక్యతను ప్రసాదించండి. మా కొరకు ప్రార్థించండి. ఎవరైతే ఈ వీడియో కింద మెసేజ్లు ఉంచుతున్నారో వాళ్ళందరినీ దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.